ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనందరికీ సెంట్రల్‌కి సంబంధించిన సెంట్రల్ రైస్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా మీకు 30,000 దాకైతే మీకు రావడం జరుగుతుంది. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీబీఎం, బీటెక్, బీసీఏ, బీఈడీ, బీ ఆర్కిటెక్చర్, బీహెచ్ఎం, బీఎంఎస్, బీజే, బీ డిజైనింగ్, అలాగే బీ ఫార్మసీ, బీఈ ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చివరిదాకా చూసి వెంటనే అయితే మీరైతే ఈ వీడియోనైతే చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి దాని లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, మీరింకా మనకి ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే సెంట్రల్‌కి సంబంధించిన ఐసీఏఆర్ సంస్థ నుంచి మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇదైతే మనకి డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో, ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదనమాట. సో, ఇక్కడ మీకు ఇన్నోవేషన్ అండ్ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ నుంచి అయితే మనకి ఇది జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇదైతే మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. సో, మీకిక్కడ సాలరీ చూసినట్లయితే 30,000 పర్ మంత్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, మీకు ఇక్కడ ప్రిఫరబుల్ బీకామ్, బీబీఏ అని చెప్పి ఇచ్చారు. సో, బీకామ్, బీబీఏ కాకుండా వేరే వాళ్ళు అప్లై చేయకూడదా అనే కాదు. సో, వేరే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, వాళ్ళైతే బీకామ్ గాని, బీబీఏ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంతే. అంతకు మించి ఏం లేదు. సో, మీకు వేరే వాళ్ళు ఏ ఫీల్డ్‌లో అయిన వాళ్ళు సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ ఎలా ఆపరేట్ చేయాలి, సో, జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో, ఇక్కడ మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. డిజైరబుల్ అంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అటెండ్ అవ్వచ్చనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే మీకు క్లెరికల్ సపోర్ట్ అని, తర్వాత ఆఫీస్‌కి సంబంధించిన షెడ్యూలింగ్ చేయడం, అలాగే కోఆర్డినేట్ చేయడం, తర్వాత ఆఫీస్‌ని మెయింటైన్ చేయడం, తర్వాత డేటా ఎంట్రీ చేయడం, ఇలాంటి ఆఫీస్‌కి సంబంధించిన అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో, సో, ఆఫీస్‌కి సంబంధించిన అన్ని వర్క్స్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసినట్టయితే 2 మే అయితే ఉండడం జరిగింది. సో, 2 మే నాడైతే ఈ జాబ్స్ అయితే మీకు ఉంటుందనమాట. సో, ఇక్కడ మీకు 2024 అని జెప్పిచ్చారు. సో, ఇదైతే ఒక మిస్టేక్ అయితే పడిందనమాట. సో, ఇది 2025 సో, 2 మే 2025 నాడైతే మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆహ్, 2025, 2026కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో, ఇక్కడైతే మీకు ప్రింటింగ్ మిస్టేక్ అయితే పడిందనమాట. 2025 ఇది. సో, కాబట్టి తప్పకుండా అయితే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి డైరెక్ట్‌గా అయితే జాబ్ తెచ్చుకోవచ్చనమాట. సో, ఇవైతే మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. సో, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేప్పుడు సో, ఇక్కడ మీకు ఇచ్చారు 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే ఆహ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అవి కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్‌గా మీరు వేరే చోట్ల ఏదైనా చేసినట్లయితే సో, ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌లని తీసుకెళ్ళొచ్చు. లేకపోతే తీసుకెళ్ళక్కర్లేదన్నమాట. సో, ఇలా మీకైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకెళ్ళేప్పుడు ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సుంటుంది. సో, బయోడేటా ఫార్మ్ కూడా అయితే మీరు ఫిలప్ చేసుకొని తీసుకెళ్లాల్సుంటుంది. సో, జనరల్ బయోడేటా ఫార్మ్ ఉంటుంది చూసారా? సో, ఆ వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే ఉంటుంది. మన డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. ఆ బయోడేటా లింక్ క్లిక్ చేసి బయోడేటా ఫార్మ్‌ని జిరాక్స్ కూడా తీసుకొని దాన్ని ఫిలప్ చేసి ఈ సర్టిఫికేట్స్‌తో పాటు ఈ బయోడేటా ఫార్మ్ కూడా అయితే తీసుకెళ్లాల్సుంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు. సో, ఇక్కడ మీకు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో అంటే ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో 10:30 ఏఎం లోపలైతే మీరు అక్కడికే వెళ్ళిపోండి. సో, 10:30 ఏఎం తర్వాత వీళ్ళైతే అలౌ చేయరనమాట. సో, మనకి డేట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 2 మే కాబట్టి తప్పకుండా ఆ రోజైతే వెళ్ళండి. సో, ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఐసీఏఆర్, సీఆర్ఆర్ఐ కటక్ అనే విలేజ్‌లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, వీళ్ళ యొక్క లొకేషన్ కూడా అయితే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. సో, అక్కడికి డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చనమాట.
సో, ఇదైతే మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. టెంపరరీ జాబ్స్ ఇవి. సో, పర్మనెంటే కాదు. కాపోతే ఇమ్మీడియేట్‌గా ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఒకవేళ మీరు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకున్నట్లయితే రీసెంట్‌గా మన ఛానల్ వీడియోస్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి, అలాగే స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. 10థ్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ ఛాన్సెస్ వచ్చే జాబ్స్ అయితే మన వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు మన వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన బయోడేటా ఫార్మ్ అనమాట. సో, ఈ బయోడేటా ఫార్మ్ లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. సో, ఇదైతే మీరు జిరాక్స్ తీసుకొని దీనంతా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అంటే ఆఫీస్ అసిస్టెంట్, తర్వాత ఈపీఏ నంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీస్, మీ జెండర్, మ్యారిటల్ స్టేటస్, తర్వాత టెలిఫోన్ నంబర్, మొబైల్ ఐడీ, మీ ప్రెజెంట్ పోస్టల్ అడ్రెస్ అంటే మీ అడ్రెస్, తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఎంటర్ చేయండి. అంటే మీరు రాయండి. తర్వాత రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐ. సో, మీకు సంబంధించిన ఏదన్నా ఎంప్లాయీ అయితే అయ్యుంటే మీరు రాయండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత మీ డేట్, తర్వాత వెరిఫైడ్ బై, తర్వాత మీ ఫుల్ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయండి. సో, ఇలా మీరు ఈ బయోడేటా ఫార్మ్ మొత్తం అయితే మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ కూడా అయితే అతికించండి. ఇలా మీరైతే ఫిల్ చేసేసిన తర్వాత మీరైతే ఈ బయోడేటా ఫార్మ్‌తో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు అలాగే వాటి యొక్క జిరాక్స్‌లు కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫ్‌తో కూడా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఇలా ఇలా డైరెక్ట్‌గా మీరైతే సెకండ్ మే నాడైతే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో, తప్పకుండా అటెండ్ అవ్వండి ఎవరికైతే ఈ జాబ్స్ కావాలనుకుంటున్నారో. ఒకవేళ మీరు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలి, పర్మనెంట్‌గా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. పిన్నుడ్ కామెంట్ చేసి ఉంటుంది. సో, ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.